లోన్ తీస్తాడు పెద్ద అమాయకుడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. అది 60కి అమ్మారా? 80 ఎట్టుకొని తిరుగుతున్నాను, దిక్కులేదు. బ్యాడ్ లక్. డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం, వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇంకేంటి సార్ ప్రాబ్లం? జేసీ వచ్చే వరకు నీ ఫైల్ హోల్డ్లో పెట్టమన్నాడమ్మా. అదేంటి సార్? జేసీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ లో ప్రాసెస్ ఫినిష్ చేయొచ్చుగా. పెట్టు. ఫైల్ అలా ఎలా హోల్డ్ లో పెడతారు? చూడమ్మా రాణి, నీకన్నీ తెలుసు. నీ మంచి కోరి చెప్తున్నాను. జేసీ మనసులో ఒకటి అనుకున్నాడంటే ఆ పని అయ్యే వరకు ఎదుటి వాళ్ళు పని అవనివ్వడు. నీ నర్సరీ ఆలోచన వదిలేసుకోవడం మంచిదమ్మా. నీకు సలహా ఇవ్వడం తప్ప నేనేం చేయలేను. సారీ రాణి. ఒంటి గంట అయింది, లంచ్కి వెళ్దామా? నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. సరే ఓకే. ఏమైంది? చేసి ఇంకా నా పని అవనివ్వడు. నేను ఇంకా ఫ్లవర్ నర్సరీ ఓపెన్ చేసే ఛాన్సే లేదు. నేను ఇంకా రోజు ఇలా ఈ కాగితాల మధ్యనే గడపాలి. రాణి, నువ్వు బాధపడకు. పిలిచారండి. రావయ్యా సర్వం. ఇదిగో ఈ ఫైల్స్ తీసుకో. నేను ఈరోజు ఈవినింగ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు ఫైల్స్ అన్నీ వెరిఫై చేసి తీసుకొస్తే నేను వెళ్ళి సంతకం చేయించి తీసుకొస్తాను. అలాగే సార్. ఒరే తత్కాలు, అర్జెంటుగా 5,000 కావాలరా. జీతం రాగానే వడ్డీతో సహా ఇచ్చేస్తాను. అయ్యి బాబు, ఇవాళ మంగళవారం ఉండే. మంగళవారానికి అప్పుకి సంబంధం ఏంట్రా? ఏముండే, మంగళవారం మాత్రం నేను ₹1 కూడా బయటకు అడుగుతే నేను మంగళవారం ప్రయాణం చేయను. కరెక్టే, నేను మంగళవారం కటింగ్ కూడా చేయించను. మంగళవారం బెట్టింగ్ కూడా మంగళవారం పూట కూడా బలంతో ఏంట్రా ఓ మంగళవారం 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 అని గూటించేస్తున్నారు. మనశాంతిగా భోజనం కూడా చేయనివరు. ఎరా నీకేముందన్నా మంగళవారం కటింగ్ చేయించుకొని అంటాం. అందరూ న్యూస్ ఛానల్ తయారయ్యారు. మంగళవారానికి మనశాంతికి సంబంధం. సార్, తలనొప్పిగా ఉన్నట్లుంది, టీ తీసుకోండి సార్. ఇంతకాలానికి కరెక్ట్ టైంకి నువ్వు టీ తీసుకొచ్చారా? సార్, మీరేమీ అనుకోకపోతే ఓ మాట అడుగుతాను. ఏంట్రా? మంగళవారం సౌండ్ అంటే ఎందుకు సార్ మీకు బీపీ పెరిగిపోద్ది? సార్ జేసీ గారు రూమ్కి వెళ్ళు. అక్కడ కోతి బొమ్మ ఉంటుంది, దాన్ని వెనక్కి తిప్పి చూడు, అర్థం అవుతుంది. ఎలా ఇక్కడ నుంచి మంగళవారం సెలవు పెట్టేయడం బెటర్. సార్, సిరిపురం రోడ్ కాంట్రాక్ట్ ఫైల్లో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయింది సార్. అవి మీరు చెక్ చేసి యాడ్ చేసి ఇస్తే తీసుకెళ్తాను. ఓహ్, నాకు ఓపిక లేదా, నువ్వే చెక్ చేసుకో. ఓకే సార్. సర్వం అక్కడ కదా ఆ పైన. నన్ను మంగళవారం రమ్మన్నారు. కరెక్ట్ గా ఈ రోజు మంగళవారం వచ్చాను. నిన్నెవడరా లోపల రానిస్తే ఎలా? ఏంటండి, ఏంటి విసుక్కుంటారు? 4 నెలల నుంచి తిరుగుతున్నాను. 100 దాకా పేపర్లో సబ్మిట్ చేశా. మంగళవారం పని అవుతుందన్నారు. అవ్వదు. ఎందుకు అవ్వదు? ఏంటి ప్రాబ్లం? ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి తీసుకొచ్చినవి, R&B బోర్డు నుంచి తీసుకొచ్చిన NOC సర్టిఫికెట్లు 4 నెలలు అయిపోయి ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ గా పట్టుకుంటా. ఎలా? పేద బ్రాహ్మణుని కూడా చూడకుండా 4 నెలల నుంచి కాళ్ళు అరిగేలా తిప్పుతున్నారు. ఈ పాపం మీకు తగలకుండా పోదురా. నేను సద్బ్రాహ్మణున్నైతే, నాలో పవిత్రత ఉంటే నీ ఒంట్లో ఏదో ఒక అవయవం కుట్టిపడిపోతుంది, పని చెయ్యటం మానేస్తుంది, హ్యాండిక్యాప్డ్ అయిపోతా. భ్రష్టుడా, పెట్టో గాని శాపనార్థాలు ఎలవాయ్. వెళ్ళి సిస్టమ్ ఫాలో. సర్వం ఆగు, ఆ ఫైల్ ఎలాగే చెక్ చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని దొరికాయి, మీరేమన్నా చెక్ చేస్తారా? అతల కుతల రాజ రోజ భోజ చంద్ర భయంకర బీభత్స అవయవ ధ్వంసం, అవయవ ధ్వంసం. కొంపదీసి ఈ డేట్ తగిలిందా? ఫైల్ చెక్ చేస్తా అన్నారు. నవల కదా, నువ్వే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్రూవల్ చేయించుకురా. ఓకే సార్.